టు హెచ్ఎంకే తెలుగు గేమర్. ఈ వీడియోలో మనం అయితే మెగా మనిషిని అయితే ఆడబోతున్నాం. మన ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ప్రోమో అయితే పంపించిన ప్రోమో కాదు అంటే కమింగ్ సూన్ అని పెట్టాను. అంటే అది పెట్టిన చాలా రోజులకైతే మనం అంటే కొన్ని రోజులకైతే ఈ వీడియో అయితే పెడుతున్నాం. మనకైతే మెగా మనుషులు టోటల్ 4 హౌసెస్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మెగా మనిషిని అన్నాక అంటే ఈ మెగా మనిషిని అంటే ఏంటుందంటే మనం ఇందులో కార్లు కొనుక్కోవాలి. బైకులు ఉండవులేండి, కార్లు, హెలికాప్టర్లు, ఇల్లులు మన సొంతంగా ఇదిగో ఇక్కడ అన్లిమిటెడ్ మనీ వస్తుంది, దాంతో కట్టుకోవాలి. కొన్ని చూడండి కింద. ఆగండి గైస్ ఒక్క నిమిషం, నేను మీకు కిందన అయితే పాయింట్అవుట్ చేశాను కదా గైస్. అక్కడ అయితే మీకు అది మీన్స్ 10,000 అని ఉంది కదా గైస్. అక్కడ చూడండి 10,000 అని ఉంది. అక్కడ సెకండ్స్కి అంత పెరుగుతుంది. అంటే నేను చాలా రోజుల నుంచి ఆడుతున్నాను కాబట్టి నాకు సెకండ్స్కి అంటే 10,907 అయితే పడుతుంది. అంటే మీరు ఆడండి ఒకసారి. మీరు ఎవరైనా రోబ్లాక్స్ ఆడితే నాకు హ్యాంబర్దన్ 5 అని నొక్కితే నాది వస్తుంది గైస్. నాది ఎలాగో ఫేస్ తెలుసు కదా, వేస్ట్ ఫేస్, గుండెలు మీరు రావచ్చు. మనమైతే ఫస్ట్ మన హోమ్ టూర్ అయితే చేసేద్దాం మెగా మనుషులది అయితే. ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్దాం. ఫస్ట్ కింద అంతా పైకి చూపిస్తాం. ఇదంటే మనం అన్ని 4 హౌసెస్ ఒకసారి చూపించలేం. మీరు ట్రాపికల్ హౌస్ గురించి వెయిట్ చేయాల్సిందే. అదే మోస్ట్ పాపులర్ ఇక్కడ. అంతే, అదే ఎక్కువ బాగుంటుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే సోఫాలు అవి ఉన్నాయి. ఇక్కడ నాకు దగ్గరగా ఒక 5 lakhs అలాగ అయిపోయింది గైస్ ఇక్కడికే. అంటే ఇందులోనే, నేను బయట చెప్పుకోవట్లేదు, ఇందులోనే 5 lakhs అలాగ అయిపోయింది. ఇక్కడ ఇంకా ఏటైనా ఉందంటే ఇక్కడ బీచ్ ఉంది గైస్, అదే స్విమ్మింగ్ పూల్. అరే అది ఇటు బయటని కొట్టేస్తున్నాడు ఈత. పురి ఇదేం ఇచ్చినా ఆయన బయటనే కొట్టేస్తున్నాడు. ఇదైతే చెప్పుకుంటే అయితే బేస్మెంట్ గైస్. బేస్మెంట్లోకి వెళ్దాం పదని చూపిస్తాను. ఇక్కడైతే నాకు అంటే నాకు గేమింగ్ జోన్ ఇదంతా చెప్పుకుంటే టీవీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది గైస్. ఓకే, ఇక్కడ నుంచి మనం ఆ పక్క రూమ్కి వెళ్దామంటే ఇక్కడ కార్ డిస్ప్లే ఉంటుంది గైస్. డిస్ప్లే చూసారా ఎంత బాగుందో, ఇలాగ ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది కోతిమోహన్, చూడడానికి వచ్చిన అలాగే ఉంది. అంతే, ఏం చేస్తాం మరి, నేను అలాగే ఉన్నాను. అనగా కోతులండి. ఇటువైపు వెళ్తే మనకి లైబ్రరీ అన్నమాట వస్తుంది అన్నమాట. ఈ లైబ్రరీలో సౌండ్లో ఒకటి మనకి ఆ సౌండ్ ఎఫెక్ట్ నాకు నచ్చలేదు. నేను ఇప్పుడు ఇక్కడ రాను మీకు. అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ టూర్ అయితే చేస్తున్నాను కాబట్టి ఇటు వచ్చాను, లేకపోతే నేను మ్యాక్సిమం రాను. ఓకే, ఇక్కడికే ఒక 50,000 ఇదంతా ఆడుకునేదే. ఇదంతా ఆ బేస్మెంట్ తీసుకొని ఇటువైపు వెళ్తే ఇక్కడ బాత్రూమ్. ఇటువైపు వెళ్తే ఇంకా ఎక్కడ ఉంటుంది గరాజ్. అంతే, ఇంకేట్లేదు ఇక్కడ. అదే పైకి వెళ్తాం పదండి. పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తున్నది ఆగిపోతున్నాడు వీడు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకి చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద టీవీ ఉంది. ఆ టీవీ ఏమని చెప్పదు. ఇటువైపు వచ్చేసరికి ఖాళీ రూమ్. ఇందులో ఏట్లేదు. ఎప్పుడు చూద్దాం అన్న ఇక్కడ ఏటు ఉండదు. ఇక్కడ ఖాళీ రూమ్ తప్ప ఇంకేటు ఉండదు. ఇక్కడ ఇవి ఇందులో స్విమ్మింగ్ కోట్, స్విమ్మింగ్ కొడుతున్నాడు. లేకపోతే ఆకాశం పైకి లెగిసిపోవాలి. క్యాంతడానికి కావట్లేదు గైస్. ఇక్కడైతే నాకు సన్ గ్లాస్ ఆన్ చేసాను. నేను రేట్లు మర్చిపోయాను గైస్. ఆ 4 ఇల్లులు కట్టేసరికి నాకు రేట్లే గుర్తులేవు. అసలు ఎంత ఉంటాయి, ఎంత కట్టాను, అసలు ఏటి చేసాను కూడా గుర్తులేదు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇవి సోఫాలు అవి ఉంటాయి, టీవీలు ఇటువైపు చూస్తే ఇటువైపు కొన్ని ఉంటాయి. ఓకే, ఇక్కడ డైనింగ్ టేబుల్ అదేదో ఫోటో ఉంది. టీవీ అటువైపులే. నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టినప్పుడు అయితే నేను ల్యాప్టాప్లో ఆడాను గైస్. కాకపోతే ఆ ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డింగ్ సరిగ్గా అవ్వట్లేదు, అందుకే చేయలేదు. స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి యాప్ ఉంది గైస్, ఓబిఎస్. కాకపోతే లైవ్ స్ట్రీమ్ కూడా అవుతుంది గైస్. కాకపోతే నాకు లైవ్ స్ట్రీమ్ చేసే టైం లేదు.
యాప్ చూసే టైం లేదు. నాకు టైం ఎక్కడ ఉంటుందిరా బాబోయ్. అసలు ఇక్కడ చూసుకుంటే జిమ్ ఉంది, అదిగోండి ఇక్కడికే బోల్డ్. ఒరే బాబోయ్, జిమ్లో కొన్ని టీవీ లేనురా. ఇక్కడ చూసుకుంటే బెడ్రూమ్. ఇంకా చూడండి గైస్, బోల్డ్ ఉంటే బెడ్రూమ్ చూడండి. ఇక్కడ బెడ్రూమ్, ఇన్ని బెడ్రూమ్లు, ఇన్ని టీవీలు నేను ఏడ్ చేసుకోవాలో నాకే అర్థం కాదు. మీకు కావాలని చెప్పండి, ఫ్రీగా ఇచ్చేస్తాను ఒక టీవీ. కావాలని చెప్పండి కదా, ఇచ్చేస్తాను, నేను ఇచ్చేస్తాను, పర్లేదు. ఇందులో అయితే సినిమా హాల్ అట. ఓహో, సినిమా చూస్తారా? ఆడు ఏటేస్తున్నాడు కూడా నాకు అర్థం కావట్లేదు. అదేంటి వాట్ ఓరే వైలెంట్ ఏలియన్స్ ఇన్ ద సిటీ. నాకు గినిమాలు చూసి అలవాట్లేదు. సో దట్ ఐ విల్ గో బ్యాక్. ఓకే, ఇక్కడ ఏట్ లేదు గైస్, నిజం చెప్తున్నాను, ఇక్కడ ఇంకేట్ లేదు. ఇంకా పైకి వెళ్ళి చూసేసరికి ఈ రూమ్లోకి వెళ్తాం. ఈ రూమ్లో ఏంటని చూస్తానంటే బెడ్రూము, టీవీ. ఇక్కడ చూస్తే బెడ్రూము, టీవీ. ఒక్కొక్క రూము ఒక్కొక్క కలర్తో ఉంది. ఇక్కడ చూస్తే అబ్బా, ఈ రూమ్ రా బాబు, ఇదేం రూమ్ రా బాబు. ఇది గేమింగ్ రూమ్లు ఉంటాయి రా బాబోయ్. ఎన్ని టీవీలు ఉంటాయి కదా గేమింగ్ రూమ్లో, నిజం చెప్పుకోవాలంటే. ఇంకా ఇటు సైడ్ వెళ్ళిపోతే ఒరే బాబోయ్, ప్రతి చోట టీవీలే. నేను అనుకున్నాను టీవీలు చూసి అన్ని చూసారు గేస్. బాత్రూమ్ ఎంత పెద్దగా ఉందో, ఇంత ఉంటుంది ఎవరిదైనా, ఇంతలాగా విశాలంగా బాత్రూమ్. ఒరే బాత్రూంలో కొన్ని పెయింట్లు ఇట్రా. ఇటువైపు చూసుకుంటే ఇంకా బెడ్రూమ్, టీవీ, బెడ్రూమ్ ఎన్ని బెడ్రూమ్లు రా. దేనికో మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇందులో బాత్రూమ్ ఒరే కింద పడిపోకూడరా, మళ్ళీ పైకి రాలేను. ఇక్కడ చూసుకుంటే ఇంకేట్ లేదు. దానిపైన హెలికాప్టర్ పడిపోయిన రా నేను పైకి వెళ్ళి వస్తాను. ఓకే, ఉందిలేండి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో. ఫస్ట్ ఇక్కడ ఎక్కుతారా? ఏం లేదు, ఇటువైపు వెళ్తారా? ఇక్కడే కదా వ్యూయింగ్లో ఉన్నాము. ఓకే, ఇటువైపు వెళ్తామా? ఇంకెక్కడ ఏటి ఉండదు గైస్, మెట్లు తప్ప. ఎన్ని టీవీలు రా నాయనా, ఓల్డ్ టీవీలు. నేనే చూసుకోవాలి, గేమ్ ఆడుతూ నాకు రూట్లే గుర్తుండవు. ఇటువైపు వచ్చేస్తే ఇక్కడ మెట్లు ఎక్కితే ఇటువైపు ఒక బెడ్రూమ్, ఓపెన్ బెడ్రూమ్ అనమాట. ఓకే, ఒక రూమే కాదు. ఓకే, ఇది హాల్ ఉంది కాబట్టి బెడ్ హాల్ ఏ ఒక పేరు పెట్టాలరా. బెడ్ హాల్, బాత్రూమ్. ఓకే, అలాగే ఉంది. ఇటు వెళ్తే ఇంకా వచ్చేస్తుంది నా హెలికాప్టర్. ఓకే, ఇంకోండి గైస్, హెలికాప్టర్. అండి నా హౌసెస్ చూపిస్తాను. అక్కడ గైస్, అక్కడ నా ఫేస్ ఒకటి కనిపిస్తుంది కదా మధ్యలోని, అందరికంటే కొద్దిగా కిందనుంది. అది నాదే గైస్, ఇల్లు నాదే. కింద పడక తప్పదు, హెలికాప్టర్ ఎక్కువ. ఓకే, ఇక్కడ దూకుతామా? ఇక్కడ నాకు అంటే ఇటువైపు నుంచి రావడానికి అవుతుంది ఫ్రమ్ దిస్ సైడ్. ఒర్రే నీ షట్, ఒరే కిందన పడిపోతాడు ఏట్రా నాయన. ఒరే ఎక్కరా? ఒరే వెళ్ళండి. ఇక్కడ చూసుకుంటే ఓరే బాబు, నాకు హౌస్ టూర్ అయితే అయిపోయింది, పార్ట్ 1. ఎపిసోడ్ 2లోకి అయితే మళ్ళీ వద్దాము. ఇంకా ఇక్కడ ఏటి ఉందో కూడా నాకు తెలియదు గైస్. ఇక్కడ ఏటో నేను చూడలేదు అసలు. ఇక్కడ ఏటి లేదు, కాకపోతే ఉన్నట్టే ఉంది, ఏటీ లేదు. వెళ్ళిపోవచ్చు. మరి ఇల్లు 98% ఉంది. ఇటువైపు వెళ్తే ఇంక మనకి ఇటు సైడ్ తప్ప ఇంకేటి ఉండదు. అంటే మెయిన్ ఎంట్రన్స్ అయితే అక్కడ ఉంటుంది. ఇంక నేనేటి చేయాలి? ఓ షెట్, ఫోన్ కాల్ అయితే వచ్చింది కలిసి నాది కాదు, నాకు కావాలి. ఓకే, ఇంకైతే ఈ వీడియోతో ఎంత గైస్. మీకు ఒక కార్ చూపించాలి గైస్. ఆ కారు అయితే బాబ్బా దాని లేగిసిపోతాయి గైస్. చూడండి, ఇదే సౌండ్ చూడండి రా బాబోయ్. ఎదురా ఇది, అదుకోండి రా. ఇది 35 crores అంటే ఇది. ఇది నేను అంటే
రియల్ లైఫ్లో కాదులేండి, ఇందులోనే ఎవరైనా కొనగల మనం అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు మనకు అలాంటివి ఉంటాయి చెప్పండి. ఇక్కడ నాకు చూపిస్తాను గేస్ నాకు ఎంత పెరిగిందో ఇప్పుడు మనీ చూద్దాం. ఇలాగ అరే చూడండి గేస్ నా అకౌంట్లో ఇప్పుడు ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉందో తీసుకొని 23 అయిపోయింది అంతే గేస్. ఇంకా మనం ఈ వీడియో అయితే మెగా మెన్షన్ అయితే చూపించాం. ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. వచ్చే వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్, సీ యు లేటర్, బాయ్.